రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ జాతీయ రహదారి మే నెల నుంచి అందుబాటులోకి వస్తోంది. అడుగడుగునా సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెళ్లు, సమాచారాన్ని అందించే క్యూఆర్ కోడ్లు, ఎమర్జెన్సీలో తెరుచుకునే డివైడర్లు, అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ, ప్రయాణించిన దూరానికే టోల్ వసూళ్లు, ఎంట్రీలు, ఎగ్జిట్లు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండడమే దీని ప్రత్యేకతలు. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ రహదారి ఒక్కటీ లేదు. ఇదే మొదటిది అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం, దేవరపల్లి మధ్య 4 లైన్లతో నిర్మించిన మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే సూర్యాపేట, విజయవాడ మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ హైవే మీదుగా వెళ్తే 56 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రహదారి పక్కన బోర్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేయగానే ఆ రహదారిలో ఉండే యాక్సిడెంట్ స్పాట్స్, ఆసుపత్రులు, హోటళ్లు, పోలీస్ స్టేషన్ల సమాచారం లభిస్తుంది. అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్ల కోసం అత్యవసరంగా యూటర్న్ తీసుకోవడానికి రోడ్డు మధ్యలో డివైడర్లు తెరుచుకుంటాయి. సాధారణ ప్రయాణికులు ఇవి వాడటానికి వీలుండదు. ఏదైనా ప్రమాదం జరిగి ట్రాఫిక్ నిలిచిపోతే వాహనాలను మళ్లించేందుకు వీటిని ఉపయోగిస్తారు. సెన్సార్లు, కెమెరాలు, ఇంటర్నెట్ ద్వారా ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తారు. మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి ఆటోమేటిక్ గా ఈ చలాన్లు విధిస్తాయి. కొత్త రహదారిపై ప్రతి 2 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది 360 డిగ్రీల కోణంలో పనిచేస్తుంది. రోడ్డుకు 2 వైపులా కిలోమీటర్ దూరం దృశ్యాలను రికార్డు చేస్తుంది. రహదారిపై సోలార్ తో వెలిగే దీపాలను ఏర్పాటు చేశారు. లైటింగ్ స్తంభాలకు అమర్చిన బ్యాటరీలో 12 గంటల పాటు బ్యాకప్ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఆటోమేటిక్ గా దీపాలు వెలుగుతాయి, ఉదయం ఆరిపోతాయి. ప్రతి 50 కిలోమీటర్లకు రోడ్డుకు 2 వైపులా 5 ఎకరాల్లో ప్రయాణికులు సేద తీరడానికి సౌకర్యాలు కల్పించారు. ఇందులో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్రూమ్స్ తదితరాలుంటాయి. రహదారిపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ బోర్డులను స్కాన్ చేస్తే ఈ సౌకర్యాలకు మీరు ఎంత అందుబాటు దూరంలో ఉన్నారు అనేది తెలుస్తుంది. ఖమ్మం సమీపంలోని తల్లంపాడు నుంచి ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు 4451 కోట్లతో నిర్మితమైన ఈ రోడ్డుకు NH 365 బీజీగా నంబర్ను కేటాయించారు.